నువ్వు నిజం చెప్పపోయినా ఈ పెళ్లి ఆపే తీరుతాను ప్రేమ్ నిర్ణయం చెప్పగానే చామంతి షాక్ అవుతుంది. ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. చంద్రిక అక్కడే ఉండి అన్నీ వింటుంది. రమాదేవి అప్పుడే వస్తూ ఉంటుంది. ఇదిగో నిజంగా ఇదిగో ప్రేమ్ అనుకుంటే ఏమన్నా చేస్తాడు, ఇదిగో ఇది ఫిక్స్ అని అనగానే ఏంటి మళ్ళీ మీరు ఇంటిలో తయారవుతున్నారని చామంతి అనగానే ఇది కేవలం నీ కోసం మాత్రమే అని ఆశపడుతూ నీకు తెలియదు నేను చెప్తాను విను ఆగు అని ప్రేమ్ అనగానే ఏ ఏం జరుగుతుందా ఇక్కడ రమాదేవి వచ్చి గట్టిగా అరుస్తుంది. ఇంకా చామంతి చంద్రిక కంగారు పడుతూ ఉంటారు. అలా చూస్తూ ఉంటారు. ఏంటి ఆయన ఇంకొకరితో పెళ్ళే అమ్మాయితో నీకేంటి మాటలు అంటే రమాదేవి అనగానే ఏం లేదమ్మా ప్రేమ్ అనగానే ఇదిగో చూడు ఆయన గుణాకి మిద్దరి గురించి తెలుసు, మిద్దరు చూసానుకో ఏది అనుకుంటాడు అని రమాదేవి అంటూ ఇదిగో చామంతి నా రూమ్ సర్దాలి వెళ్ళు అని ఇంకా రమాదేవి ఆర్డర్ వేస్తుంది. సరే అని చెప్పి చామంతి వెళ్ళిపోతుంది. ఇదిగో దాంతో ఏం మాట్లాడుకో లేనిపోయిన తలనొప్పి నాకు తాకు అర్థమవుతుందా అని రమాదేవి చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏం చందు ఇప్పుడు కూడా చెప్పపోతే ఎలాగా అని ప్రేమ్ అనగానే అంటే మీరు అంటుంటే తన బాధ వెనకాల ఏదో రాస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది, తను చెప్పని చెప్పి స్పష్టం అవుతుంది, అది మనమే కనుక్కోవాలి అని చంద్రిక అనగానే కనుక్కుంటా ఖచ్చితంగా మనమే కనుక్కుందాము, ఎటుండకు రావాలో అటుండే వస్తాను అని చామ్ నాది నేను వదులుకోను అని ప్రేమ్ అంటూ ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా చంద్రిక ఇంకా బాధపడుతూ ఉంటుంది. అక్కడేమో ఇంకా గుణ బ్యాచిలర్ పార్టీ ఇస్తూ ఉంటాడు. అలాగే ఫ్రెండ్స్నేమో అరే ఎంజాయ్ చేయండిరా మీరు అని చెప్పి అంటూ ఫ్రెండ్స్ని ఇంకా అదే పనిగా మాట్లాడుతూ ఉంటాడు. చామంతి దిగులు కూర్చొని బాధపడుతుంది. ప్రేమ్ బయట నుండి అంతా చూస్తుంటాడు. అదేంట్రా ఇదిగో మమ్మల్ని చెప్పావు నువ్వు తాగవేంట్రా అనుకున్నాను. లేదు లేదు నేను తాగితే మళ్ళీ లేనుకుంటాను ఇప్పుడు డాడీ వద్దన్నారు అని గుణ అనగానే అదంతా విని అదేంటి వీడిని నిజం చెప్పించి అనుకుంటే వీడంటే తాగనంటున్నాడు అని చెప్పి ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. ఇదిగో వాడిని తాగించిన అనుకుంటా ప్రేమ్ పద అని చెప్పి చిట్టి సలహా ఇస్తుంది. సరే అని చెప్పి ఇంకా ప్రేమ్ ఇంకా అనుకుంటూ చిట్టితో కలిసి గోడకి వస్తూ ఉంటాడు. హాయ్ సార్ వచ్చారు రండి రండి సార్ డ్రింక్ తాగరు కూల్ తీసుకురా అని గుణ ఫ్రెండ్తో అంటూ ఉంటాడు. ఆగండి నేనంటే పిల్లవాడిని, ఇదిగో ఆయన మీ ఫ్రెండ్ పిల్ల అవుతున్నాయి ఇంకా ఇదేంటి ఇలాగున్నాడు అని ప్రేమ్ అనగానే ఏ చాలా సాడ్గా ఉందిగా సో సిల్లి అని చిట్టి అనగానే ఆఖరికి అరే గుణ రోబో నేను ఎక్కిరిస్తున్నాడు రా తాగరా అని అని గుణ అనగానే ఇదిగో ఏంటి నువ్వు ఇంకా డాడీ మాట వింటావా ఏంటి, నాకంటే పెళ్ళి అవ్వలేదు పిల్లవాడిని నీకు పెళ్ళి అవుతుంది కదా అని చెప్పి ప్రేమ్ కావాలని చెప్పి గుణ టచ్ కొడుతుంటారు. ఇంకా రోబో ఎక్కిరిస్తూ ఉంటాడు. ఇదిగో ఏంటి రేపు పెళ్ళి అవుతుంది ఎక్కిరిస్తారా ఏంటి అని సో సిల్లి గుణ అని చెప్పి చిట్టి అడుగుని అంటూ ఉంటాడు. ఏంటి గుణ ఇదంతా ఇది సరేలే గుణకి జ్యూస్ ఇవ్వండి అని ప్రేమంగానే లేదు లేదు పాలు పెట్టి ఇవ్వండి అని చిట్టంగానే ఏంటి నన్ను ఇన్సల్ట్ చేస్తానని చెప్పి గుణ అంటూ ఉంటాడు. ఏంటి నీకు పాలు పెట్టి వద్దా ఏంటి వేలు పెట్టుకుంటాడంట అని ప్రేమ మాటలకి ఇంకా గుణ ఫ్రెండ్స్ నవ్వుతూ ఉంటారు. గుణ చాలా కోపం అరే నీకు ఉంది కదా నువ్వు తాగు ఎన్ని ఎందుకు అని చెప్పి ఫ్రెండ్ అంటూ గుణకి మందు బాటిల్ ఇస్తూ ఉంటాడు. ఇంకా గుణ చాలా ఆశపడుతుంటాడు. ఇదే మంచిది అని చెప్పి ప్రేమ్ చిట్టి పక్కన నుంచొని రెచ్చగొడుతూ ఉంటారు. ఇంకా ప్రేమ్ అలాగే కోపంగా చూస్తూ గుణ బాటిల్ తీసుకొని అదే పనికి దించకుండా తాగుతూ ఉంటాడు. తాగురా నీకు చామ్ గురించి మొత్తం అంతా నువ్వు బయట పెట్టాలరా అని చెప్పి చిట్టి అనుకుంటూ ఉంటాడు. నన్ను రెచ్చగొట్టి నన్ను తాగిస్తావు కదా ఇప్పుడు అసలు నిన్ను నీ చామంతి ఎదురుగా ఏం చేస్తాను చూడరా అని చెప్పి గుణ అనుకుంటూ చామంతి చూస్తూ చామంతి అని పిలుస్తూ ఉంటాడు. నా డార్లింగ్ అక్కడేం చేస్తున్నా నువ్వు రా అనిగా గుణ పిలుస్తూ ఉంటాడు. రా డార్లింగ్ రా అని చెప్పేసి చామంతిని పిలుస్తూ ఇంకా గుణ వెళ్తూ ఉంటాడు. తను ఎప్పుడెందుకు అని చెప్పి ప్రేమ్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. రా చామంతి అందుకే గుణ చేపట్టుకొని లాకొస్తుంటాడు. అయినా నా కాబోయే భార్య నా పార్టీలో నా పక్కనే ఉండాలి కదా, అరే నా పిల్ల అందం చూడరా ఎంత అందమైన కళ్ళు ఎంత అందమైన పెదాలరా ఆ మెడ చూడరా ఎంత అందంగా ఉంటుందో అని గుణ అదే పనిగా అంటూ ఇంకా మంత అవుతూ ఉంటాడు. ఆ మాట విని ప్రేమ్ చాలా కోపం వస్తుంది. చామంతి ఇబ్బంది పడుతూ ఉంటుంది. దొండమంది పెదాలు కదరా అని గుణ అదే పని ఫ్రెండ్స్ని చామంతి చూస్తూ పోతున్నాడు. చెప్పాను కదా ఇదిగో నిజాలే కదా నేను సో సిల్లి సో లక్కీయా గుణ మాట లక్కీరా నువ్వు అని గుణ ఫ్రెండ్ అంటూ ఉంటాడు. అవును గుణ ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతాడంట దాని దేనికి మళ్ళీ దించాడు అంటే సిల్లి అనమాట అని ప్రేమ్ మళ్ళీ రెచ్చగొడుతూ ఉంటాడు. అరే మామ నువ్వు నీ స్వరూపాన్ని చూపించరా అని ఫ్రెండ్ అన్న మాటలకి చూపిస్తానరా
నా హీరోయిజం దేకో అని చెప్పి అంటూ గుణ అదే పనిగా బాటిల్ తెంచకుండా తాగుతూ ఉంటాడు. తాగరా మొత్తం నీ నిజాలని నేను వాయిస్తానుగా ఇదిగో అని చెప్పి ఇంకా చాలా ఆశపడుతూ ప్రేమగా చూస్తూ ఉంటాడు. చామంతి ఇంకా అలా చూస్తాడు. గుణ బాటిల్ తెంచకుండా తాగుతూ ఉంటాడు. అక్కడ అలా జరిగింది అని చెప్పి త్రిపాఠి మాట్లాడుతూ ఉంటాడు. అదా ఇదేంటి ప్రేమ నిజం చెప్పేసి ఉంటే అని రమాదాన్ అయినా ఆ శివయ్య మా దగ్గర ఉన్నాడు అని చెప్పి త్రిపాఠి మాటకి అంటే పార్టీ లోపల ఆ గుణ ఏమైనా చెప్తాడా అని చెప్పి రమాదేవి అలాగే రోజా భయపడుతుంటారు. ఇదిగో అయినా నా కొడుకేం తాగట్లని చెప్పి త్రిపాఠి కానీ ఏమో నేను నమ్మ అసలు పార్టీలు ఉన్నాడు కదా పద వెళ్ళి చూద్దాం అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. సరే పదని వెళ్దాం అని చెప్పేసి త్రిపాఠి అంటూ వస్తూ ఉంటారు. గుణ ఇంకా నాన్ సార్ తాగుతుంటారు. దట్ ఈస్ గుణ అని చెప్పేసి గుణ ఫ్రెండ్స్ పొగుడుతూ ఉంటారు. వా వా గ్రేట్ గ్రేట్ గుణ అని చెప్పి ప్రేమ కూడా క్లాప్స్ కొట్టి అదే పని పొగుడుతూ ఉంటారు. ఇంకా గుణ ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు. ఇంకా చూస్తున్నారు. ఎస్ ఎస్ అని చెప్పేసి ఇంకా గుణ అనగానే ఏమో గుణ గారు సార్ ఏదనుకున్నా గ్రేట్ నుంచి చిట్టి పోతుంటారు. ఇంకా ప్రేమ సైకిల్ చామంతి పక్క వెళ్ళిపోమంటాడు. ఇంకా చామంతి వెళ్ళిపోతుంది. చామంతి అని చెప్పి ప్రేమ చూస్తూ ఒక నిమిషం అనుభూతూ చామంతి పక్కన గురించి అక్కడుతుంటాడు. లేదులే చామంతి వచ్చేస్తుందిలే. ఏంటి అయినా చెప్పిందా చెప్పాల్సిందే. అయినా చూడు నాకు అసలు నేను ఒకసారి పోవాలనిపిస్తుంది ఇదిగో అని ప్రేమ అదే పనిగా గుణాన్ని పోడుతూ ఉంటాడు. కానీ గుణాన్ని నవ్వుతూ ఉంటాడు. అప్పుడు పాటి రమాదేవి రోజా వస్తూ ఉంటారు. ఒక్కడు మాత్రం ఒప్పుకోవాల్సిందే నీకు సలాం కొట్టాల్సిందే అని ప్రేమ అనగానే దేనికి అని చెప్పుకున్నా అంటూ ఉంటాడు. అంటే నువ్వు చామంతిని పడేసావు కదా అందుకు అని ప్రేమ అనగానే పక్కనుండి చామంతి అని వింటుంది. అసలు ప్రేమ బాబు గుణతో ఏం మాట్లాడుతాడు ఏమనుకుంటున్నాడు అని చెప్పి అనుకుంటూ చూస్తుంది. ఇంకా ప్రేమ అనే మాటలు గుణ ఓకే నవ్వుకొని అదే పని ఆనందపోతుంటాడు. ఇంతకీ చామ్ అసలు ఏం చెప్పి ఒప్పించావు బ్రో అని ప్రేమ మాటలకి ఇంకేముంది నా ప్రేమ చూపించి అని గుణ అంటూ ఉంటాడు. ఆయన తాగేవాళ్ళు అబద్ధం చెప్పంటారు నువ్వు నిజం చెప్పట్లేదుగా అని ప్రేమ అన్న మాటలకి ఇంకా అలాగే గుణ నవ్వుకుంటూ చూస్తుంటాడు. ఇదిగో ఇదిగో నువ్వు మోసం చేయడం చాలా తప్పు. అది పెళ్లికి ముందు రోజు చెప్పకపోవడం మరి ఘోరం. చెప్పుకున్నా తెలుసుకుని నేను కూడా ఫాలో అవుతాను అని ఇంకా ప్రేమ మాటలు సరే సరే చెప్తా అని ఇంకా అంటూ ఇంకా అదే పని గుణ చెప్పబోతుంటాడు. ఇంకా ప్రేమ కిచెన్ చూస్తూ ఉంటాడు. ఇంకా మాట్లాడి రికార్డ్ చేసి సిద్ధమవుతూ ఉంటాడు. బ్లాక్మెయిల్ చేసి ఒప్పించి అనుకున్న మాటలకి ప్రేమ షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా చావంతి పక్కన అసలు ఏం చెప్పింది వింటూ ఉండదు. ఒక్కసారిగా రోజా రమాదేవి త్రిపాఠి షాక్ అవుతూ ఉంటారు. ఏంటి బ్లాక్మెయిల్ చేసి ఒప్పించావా ఎలా అని ప్రేమగా ఎలాగంటే అని గుణ చెప్పబోతుంటాడు. గుణ ఏం చేస్తావు నువ్వు అనక రోజా ఆపుతూ ఉంటుంది. ఏంట్రా తాగద్దన్నానుగా ఎందుకు తాగావు అని త్రిపడంగానే నాకేం ఎక్కలే డాడ్ అని గుణగానే ఏ రారా అని చెప్పి త్రిపడంగానే ఆగండి సార్ ఎందుకు కంగారు పడతారు అని ఇంకా ప్రేమ్ ఆపుతూ ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ప్రేమలో ఎంతగలమన్నాడని చెప్పి చాలా దూరంగా ఉండి అన్ని గమనిస్తూ ఉంటుంది. ఎవరు ఎక్కడ వెళ్ళడానికి వీలు లేదు అని ప్రేమగా ఏ తగలిపోమంటారా త్రిపాఠి గారు మీరు తీసుకెళ్ళండి అని అంటూ ఇంకా రమదాన్గానే లేదు ఒక సినిమా చూపిస్తా నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పి వెళ్ళండి అని ప్రేమ అన్నమాట. ఏం బాబు రాచ్చా అని చెప్పనగానే ఇంకా మొదలవలేదు ఆగండి అని చెప్పి ప్రేమ అనగానే ఓకే అని చెప్పి చిట్టి స్టార్ట్ చేయ అంటూ ఉంటాడు. ఇంకా చిట్టి సరే అని చెప్పి ఇంక వీడియో మొత్తం అంతా రికార్డ్ చేసి చూపిస్తుంటుంది. ఇంకా చూసి రోజా రమాదేవి త్రిపాఠి కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇంకా అలాగే షాక్లో చూస్తుంటారు. ఆ రోజు శివయ్య ఇంటికి రావడం అలాగే ముసుకేసి పక్క తీసుకెళ్ళడం ఇంకా గుణ అలాగే త్రిపాఠి చేసిన పనులని ఇక్కడ మొత్తం చూపిస్తూ ఉంటారు. ఇంకా రోజా అలాగే రమాదేవికి త్రిపాఠికి గుణకి అర్థంగా షాక్ ఉంటారు. షాక్ తిన్నారా చెప్పండి ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే స్టార్ట్ అవుతుంది అసలైన రచ్చ అని చెప్పి ప్రేమ అంటగానే ఏం చెప్పాలి అని త్రిపాఠి అనగానే చామంతి మీరు ఏం పిలిచి మీ అబ్బాయికి పిలిపించారు నాకు తెలియాలి ప్రేమ అనగానే ఇంకా రమాది కంగారు పడుతుంది. ఆ రోజు ఇదో గుణాన్ని పెళ్ళేసుకుంటే మీ నాన్న దక్కుతారని చెప్పి అన్న విషయాలు రమాది గుర్తెచ్చుకొని సరైనగా వింటూ ఉంటుంది. కానీ ఇంకా ఏం మాట్లాడిపోతుంది. అసలు ఏం చేసుకోవాలనుకుంటున్నావు అసలు దానికి దీనికి ఏం సంబంధం అనుకున్నాను కానీ మరి ఏముందని చెప్పేసి నాకు వచ్చింది మీరు ఇంత కిడ్నాప్ చేశారు అని సేవ గురించి ఇంకా ప్రేమ నిలదీస్తూ ఉంటాడు. కిడ్నాప్ చేశారా ఎవరిని అసలు ఏంటి అని చెప్పి చామంతికి ఏం అర్థం కాదు. చెప్పండి మీరు అని చెప్పి ప్రేమ నిలదీస్తూ ఉంటాడు. మీరేం తాగారు బాబు చెప్పటగానే ఇదిగో మీరు మాట దాటకండి నిజం చెప్పండి అని ప్రేమంగానే నేను మాటను దాటడం నిజం చెప్తున్నా అని అప్పుడు మీకోసం వచ్చాను మీరు అనుకుంటున్నారు అని ఆయన బాగున్న శత్రువు నేను కొండాన్ని తెలుసుకొని నన్ను చంపడానికి వచ్చాడు అని తిట్లు తప్పించుకొని
అలా కార్లో పెట్టామని త్రిపాఠి అనమాట. అసలు ఏమన్నా నమ్మేలాగా ఉందా మీ కట్టు కదా అనిక ప్రేమ్ నిలిపిస్తూ ఉంటాడు. త్రిపాఠి గారు మిమ్మల్ని చంపకొస్తే మాకెవరు చెప్పండి, కార్లో డిక్కీలో పెడతారా ఏంటి అని ప్రేమ్ అనగానే ఫంక్షన్ జరుగుతుంది అని చెప్పి భయపెట్టిస్తామా ఏంటి అని గుణ కాల్ చేస్తుంటారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రేమ అనగానే జైలు పంపించాను త్రిపాఠి అంటున్నాడు. నేను ఇప్పుడు అతను చూడాలి అని ప్రేమ అనగానే రమాదేవి గారు అసలు మీ అబ్బాయి ప్రాబ్లం ఏంటండి, మా వాడితో చామంతి పెళ్లి చేయడాకే చేస్తున్నాడు అని త్రిపాఠి అనగానే మీరు చెప్పించుకోవడానికి మీరు ఏ తప్పు పని చేశారో చెప్పని చెప్పి నిలదీస్తున్నాను అని ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇదిగో అంత నిజాపట్లయితే నాకు చూపించి నిరూపించుకోండి అని ప్రేమ కానీ ఆయన జరగందని ఎందుకు ఊచుకొని మాట్లాడుకున్నావు అని ప్రేమ అనగానే ఏం ఊచుకోవట్లా వదిన గారు, తప్పు చేసేవాడిని ఊసులెక్కించే పనిలోనే నేనున్నాను అని చెప్పి ప్రేమ కానీ ఏంటి రమాదేవి గారు ఇప్పుడు చేస్తుంటే ఇంకా ముందు ముందు ఏం చేస్తాడు ఏంటో మీరే పెళ్ళిపడ్డా మీరే ఏంటి కామ్గా ఉన్నారు అని త్రిపాఠి తప్పించిన ప్రయత్నం చేయబాకండి, నిజం కట్టే వరకు అతను చూపించేదాకా నేను వదలను అని ప్రేమ అనగానే ఇంకా త్రిపాఠి ఇంకా ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. పక్కన గుణ త్రిపాఠి ప్రేమ అదే పనిగా గొడవ పడుతూ ఉంటారు. కానీ రమాదేవి ఏం చేయాలి టెన్షన్ పడుతుంది. ఇంకా ముగ్గురు చూస్తాడు. బాబు గారు అసలు పొరపాటు పడతారు, అసలు నా పెళ్లికి మొత్తం అంతా రామాదేవి గారికి తెలుసు, కానీ ఇది ఎక్కడికి వెళ్ళి ఏమవుతుందో ఏంటో అని చెప్పి చామంతి పక్కన చూస్తే కంగారు పడుతుంది. అసలు ఏం పని గొడవలు అవుతుందని చెప్పి అనుకుంటుంది. రామాదేవి మొత్తం చూస్తుంది కానీ ఏం మాట్లాడి చూస్తుంది. అసలు ఇది ఎక్కడికి వెళ్ళి అవుతుందో నాకు తెలుసు అని చెప్పి రామాదేవి కూడా పక్క వెళ్ళిపోతుంది. కానీ ప్రేమ మాత్రం ఊరుకోకుండా కోపం కలుస్తుంటాడు. ఏ రావే అని చెప్పి చామంతి చేపట్టుకొని లాక్కొని ఇంకా రామాదేవి లోపలికి తీసుకెళ్తుంది. ఇంకా అమ్మగారు అని చెప్పి రోజు అనగా హర్ష అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటి ఏమైంది అని చెప్పి హర్ష అనగానే ఇక్కడ గుణ పెళ్లికి బ్యాస్ పడిస్తా అని చెప్పి అన్నాను అని చెప్పి రామదేవి అవును సరే అన్నాను అని చెప్పి హర్ష అక్కడ ప్రేమ్ పిచ్చి పట్టిన బయట ప్రవర్తిస్తున్నాడు అని రామాదేవి అరుస్తూ ఉంటుంది. చాంద్ పిల్ల పని చెప్పి పిచ్చోళ్ళ వాగుతున్నాడు అని ఇంకా అదే పని రామదేవి అంటుంది. ఏంటి అవునా అని చెప్పి హర్ష అనగానే అదేంటి జరిగింది చెప్తుంటే అవునా అంటే ఏంటి త్రిపాఠి చిన్నవాళ్ళు అనుకుంటున్నావు ఏంటి, అసలు ఏంటి అని నేను మాట్లాడుతున్నారు, నాకు ఎంత అగౌరవం ఉంటుంది చెప్పు, వాళ్ళకి అసలు మనలా సొసైటీలో మంచి పేర్లు ఉన్నాయి కదా, ఏ చామంతి ఇష్టం పెళ్లి చేసినట్టు ఏంటి తను వాళ్ళని బెదిరించి ఏదో పెళ్లి కొప్పించినట్టు అలా బ్లేమ్ చేస్తున్నారు ఏంటి చెప్పు చామంతి, ఆ రోజు నువ్వే కదా టైగర్ గుణం చేసుకున్నా చెప్పి అంది అని నీకు ఇష్టం అవుతున్నాయి కదా తాము మార్చుకున్నాము అని ఇంకా అప్పుడు నిష్పూర్వకంగానే గుణం ఒప్పుకున్నావు కదా అవునా కాదా అని చెప్పి రమాదేవి నిలదీస్తుంది. ఇంకా చామంతి అవునని చెప్పి అంటుంది. ఇంకా హర్ష ఇంకా ఏం మాట్లాడు కానీ చంద్రకి చాలా బాధపడుతుంది. నీకు ఇష్టమేగా ఈ పెళ్లి చేసుకుంటున్నావు, ఎవరు బలవంతం ఉందా చెప్పు అని ఇంకా రమాదేవి నిలదీస్తుంది. చామంతి ఇంకా ఏం మాట్లాడిపోతుంది లేదు అని చెప్పి తల ఊపుతూ ఉంటుంది. అర్థమైంది కదా హర్ష, కానీ వారికి అర్థం కావట్లా అని ఇంకా రమాదేవి అదే ఆర్గ్యూ చేస్తుంది. అక్కడ బయట గొడవ ఎక్కువైపోతుంది. ప్రేమికి నిలదీస్తుంటాడు. ఇంకా త్రిపాఠికి ఏం మాట్లాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. అసలు నేను ఎంత చెప్పినా నా మాట వినట్లేదు అని చెప్పి రమాదేవి ఇద్దరు బిహేవ్ చేస్తానని చెప్పి హర్షగా అది తెలియకే కదా నీ మాట మీద చెప్పి నీ దగ్గరికి వచ్చాను అని వాళ్ళకి అర్థమైనా నువ్వే చెప్పాలి హర్ష అని చామంతి అరుస్తూ ఉంటుంది. పాపం రేపు తన పెళ్లి ఎక్కడ ఆగిపోయి చెప్పేసి చామంతి చాలా ఆందోళన పడుతుంది. రమాదేవి అమ్మ ఏం జరగదు నేను మాట్లాడతానని చెప్పి హర్ష అంటూ ఇంకా ఆలస్యం బయటకు వస్తూ ఉంటాడు. ఏ పదా అని చెప్పి రమాదేవి చామంతి చేపట్టి లాక్కొని తీసుకెళ్తుంది. అసలు ఏ అర్థం లేకుండా ప్రేమ ఎందుకు కూడా చేస్తాడు అంటే బాబు గారికి మీద ఎక్కించింది, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి చంద్రిక అనుకుంటూ వెనకాల వెళ్తుంది. ప్రేమ్ అదే పని ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ప్రేమ అరుస్తుంటారు. అసలు మీరు ఏం చెప్పి అసలు చాంద్ పెళ్లి చేశారు, బ్లాక్మెయిల్ చేశారు ఏంటి, మీరు మాకుంటే నేను వదిలేస్తా అనుకుంటున్నారా అని చెప్పి నిలదీస్తూ మీ నోరు మెదిపి ఇదిగో నేను చెప్పేదాకా నేను వదలను అని చెప్పి ప్రేమ్ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. వాళ్ళంతా హర్ష గట్టిగా ప్రేమ అరుస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ ఆగి వాళ్ళ నాన్న చూస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావు అని చామంతి గురించి అసలు ఏంటి అని అడగబోతుంటారు. నాన్న వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి చామంతిని పెళ్లి కొప్పించారు నాన్న నాకు తెలిసిపోయింది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా హర్ష ఇంకా అలాగ అందరిని గమనిస్తూ ఉంటాడు. కానీ ఏం మారదు సార్ ఇందాక నుండి ఇదే గొడవ, హ్యాపీగా వాడు ఫ్రెండ్స్తో పాటు పెట్టుకుంటే మీ వాడు గొడవ చేస్తున్నారు సార్ అని త్రిపాఠి అంటూ అసలు ఏం చేసిందో నాకు తెలియట్లేదు మీరే కనుక్కోండి అని త్రిపాఠి కానీ ఏం తెలిసింది అసలు నీకు ఏం తెలిసింది ప్రేమ అని చెప్పి హర్ష కానీ ఇంకో నాన్న వీళ్ళు కావని చెప్పేసి చామంతిని బెదిరించాడు అని చెప్పి ప్రేమ్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు ఆశకి అర్థం కట్టేసిపోతుంటారు. ఇదిగో నేను నా కోసం చదువుని కిడ్నాప్ చేశారు నా అని చెప్పి సేవ గురించి ప్రేమ్ అంటూ ఉంటాడు. హర్ష ఏం మారిపోతూ ఉంటాడు. అసలు త్రిపాఠిని చంపడానికి వచ్చారంట మాయ, అప్పుడు పట్టుకొని జైలు పంపించారంట అని రోజు కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది.
మేమే చామంతిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి కొప్పించినట్టు, అలాగే అతన్ని మేము ఏదో చేసినట్టు, అసలు దాంట్లో సంబంధం లేకుండా మీ అబ్బాయి మాట్లాడతారు సార్ అని చెప్పి గుణ అనగానే, మీ అబ్బాయి అసలు ఏదో ట్రాన్స్ లో ఉన్నాడు అని రోజు అనగానే, పోనీ సరే నువ్వని చెప్పు అసలు ఏం నిజాలు అని చెప్పి త్రిపాఠి అంటూ ఉంటాడు. ప్రేమికి ఇబ్బంది పడుతుంటాడు. అసలు ఆ అబ్బాయి పేరు తెలీదు, నీకోసం వచ్చా చెప్పి అంటావే అనుకున్నాను కానీ నా ఫ్రెండ్ చెప్పాడు అని ప్రేమంగానే, విన్నారు హర్ష గారు, ఎవరో ఫ్రెండ్స్ చెప్పాడంట, అది పట్టుకొని ఇంత రచ్చ చేస్తాను, అదేమైనా పద్ధతాలు సార్ చెప్పండి, అసలు మా పరువు ప్రతిష్టలు ఏం లేవనుకుని మీ అబ్బాయి అని చెప్పని మాటలకి, అరే ఏంటి అలా బిహేవ్ చేస్తాను హర్ష, నాన్న నిజం నిరూపించే సాక్షానికి లేకపోవచ్చు కానీ బలంగా నా మనసు చెప్తుంది నాన్న అని ప్రేమ్ ఆవని చెప్తూ ఉంటాడు. ఈ పెళ్లి చామంతి ఇష్టం జరగట్లేదు అని హర్ష మాటకి అదే పనిగా హర్ష ఇంకా చామంతిని చూస్తుంటాడు. ఏయ్ ప్రేమ్ మీకు పిచ్చి పెట్టిందని చెప్పి అమ్మగారు, సరే ఒక నిమిషం ఆగు అని చెప్పేసి, ఇదిగో చామంతి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, గురించి పెళ్లి చెప్పారని చెప్పేసి ఇదిగో నాన్నకు చెప్పు అని ఇంకా ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. కానీ చామంతిని ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకా రామాదేవి టెన్షన్ పడుతుంది. చెప్పు చామ్, ఇదిగో మళ్ళీ అడుగుతున్నాను చెప్పు, ఇది నీ జీవితం సంబంధించింది కదా, నాన్న అర్థం చేసుకుంటాను, నీకు నాన్న చేస్తాను చెప్పు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. కానీ అప్పటికి చామంతి ఏం మాట్లాడదు. పక్కన రమాదేవి రోజా టెన్షన్ పడిపోతుంటారు. ఇంకా త్రిపాఠి సైకిల్ చేస్తూ ఉంటాడు. ఈ పెళ్లి చేసుకొని ఇదిగో నీ జీవితం నాశనం చేసుకోకు, చెప్పు చెప్పు అని చెప్పి ప్రేమ్ నిలిపిస్తుంటాడు. కానీ చామంతి అప్పటికి ఏం మాట్లాడదు. నిజం చెప్పానుకో నాన్న పెళ్లి ఆపేస్తాడు. చామ్ చెప్పు చెప్పు అని చెప్పి, ప్లీజ్ చెప్పు చామ్ అని చెప్పి అదే పనిగా ప్రేమ్ నిలిపిస్తూ ఉంటాడు. అయ్యారు అని చెప్పి చామంతాడు. కానీ మళ్ళీ టెన్షన్ పడుతుంది. ఆ రోజు రమాదేవి అన్నమాట గుర్తెచ్చుకుంటాడు. నువ్వు కానీ గుణాన్ని తెలుసుకుంటే మీ నాన్న సేఫ్ అని చెప్పి అన్నమాట గుర్తెచ్చుకుంటూ ఉంటారు. మరి చామంతి అయిపోతుంది. అలాగే త్రిపాఠి అన్నమాట గుర్తెచ్చుకుంటుంది. ఇదిగో కొద్దిగా తాగొచ్చినా అనుకో మీ నాన్న సేఫ్ అవుతాడు, లేదనుకో ఇదిగో లేనిపడి పడ్డా అనుకో మీ నాన్న ఎక్కడ కనపడితే అక్కడ కార్ చంపేస్తావు అని త్రిపాఠి మాటలు అన్ని చామంతి గుర్తొచ్చుకొని మళ్ళీ సరైన పడిపోతుంది. ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది, ఇబ్బంది పడిపోతుంది. ఇప్పుడు చాలా బాధపడుతుంది. ఇంకా మా నాన్న నా వల్ల ఇబ్బంది పడకూడదని చెప్పి బాధపడి ఇంకా అదే పని చూస్తుంది. గుణ సైకిల్ చేస్తూ ఉంటాడు. ఇంకా చామంతిని ఏం మాట అదిగా భయపడిపోతుంది. రామాదేవిని కూడా చూస్తాడు. రామాదేవి పక్కన సైకిల్ చేసి ఏం చెప్పదని అంటూ ఉంటుంది. ఇంకా చామంతికి ఏం చేయాలి అర్థం కాదు, భయపడుతుంది. ఇంకా అందరిని గమనిస్తుంటుంది. అందరూ సైకిల్ చేస్తుంటారు. పక్కన గుణ, పక్కన త్రిపాఠి, పక్కన రోజు అదే పనిగా సైకిల్ చేస్తూ ఉంటాడు. రోజు దగ్గర చెప్పి అన్నట్టు మాట్లాడుతుంటాడు. చామంతి సిచ్యువేషన్ అంత అర్థం అవుతుంది. కానీ ఇంకా ఏం మాట్లాడలేక మౌనంగా అలాగే ఉండిపోతుంది.